11 మార్క్స్ వార్త 11వ అధ్యాయము 12వ వచనం. మార్క్స్ వార్త 11:12. మరునాడు వారు బెతానియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎలాగనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పాను. ఇక మీదట ఎవరు కూడా నీ పండ్లు ఏంగా తినకుందురు గాక. అది దేవుడు, అది దేవుడు. ఈరోజు మనకి ఎట్లుంటుంది అంటే, దేవుడు మన జోబులో ఉండాలి, మన సంఖలో ఉండాలి, మన భుజాల మీద ఉండాలి. దేవుడిని ఏం చేయాలి? మనకు అనుకూలంగా మలుచుకోవాలి. సారెపాతు విధవరాలు యొక్క ఇంటిలో ఏముంది? పిండి, నూనె. దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తం మేరకు ఏం చేసింది? ఆమె ప్రవర్తించిన కారణాన్ని బట్టి ఆమె దగ్గర ఉన్న కొద్ది దానిని దేవుడు ఏం చేసిండు? ఆశీర్వదించు. ఎప్పుడో కరువు కాలం అయిపోయేంత వరకు, భూమి మీద మళ్ళీ వర్షం కురిసేంత వరకు అందులోనిది ఏం కాలేదు, అయిపోలేదు. అలాగే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఏమర్థం చేసుకోవాలి? యేసు ప్రభు కూడా ఏమంటున్నా, ఏమైనా దొరుకుతుందేమో అని వచ్చి చూసేసరికి ఏముంది? ఏమీ లేవు. ఏమీ లేకపోతే అప్పుడేమన్నా, ఇక మీదట నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక. ఆమేన్. ఒకరోజు ఇట్లాగే మన ముందు కొంచెం గడబడి చేసే దానికి ముందు నేను ఏం చేశాను, వాళ్ళ ఇంట్లో బాగా ప్రార్థన జరిగేది, మంచిగా ప్రార్థన జరిగేది. నేను అన్నాను, అంటే వాక్యంలో ఉంది, యెరూషలేమా ఏం చేస్తా, ఇక మీదట నిన్ను దేవుడు వదిలేశాడని ఒక వచనం సువార్తలో ఉంటుంది, యేసు ప్రభు చెప్పి. కాబట్టి మీ ఇంటిని ఏం చేస్తాను, దేవుడు విడిచిపెట్టేస్తున్నాను మామూలుగా నేనేం చేశాను. ఆ మాట అన్న తర్వాత నుంచి అక్కడ ప్రార్థనలు జరగటమే ఏమైపోయాయి, బంద్ అయిపోయి. ప్రార్థనలు జరగటమే ఏమైపోయాయి. షరతుకి ఏవో 2-3 మీటింగ్లు పెట్టించుకుంటవచ్చు, అప్పుడు జరిగినట్టుగా మీటింగ్లు జరగట్లేదు. ఎందుకంటే దేవుడు ఏం చేసిండు. కాబట్టి ప్రియులారు, ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకో, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. దేవుని చిత్తం నెరవేర్చడానికి ఏం కావాలి? సిద్ధముగా ఉండాలి. దేవుని చిత్తం నెరవేర్చడం అంటే ఏంటి? దేవుని చిత్తం నెరవేర్చడం అంటే ఏంది? ప్రార్థనకు రావటం, బైబిల్ చదవటం, హల్లెలూయా స్తోత్రం అని చెప్పడం. దాంట్లో మనకేం ప్రాబ్లం ఉంది? రూపాయి ఖర్చు ఉండదు కదా. రూపాయి ఖర్చు ఉంటుంది అక్క. అన్యజనులన్నా నయ్యం, కనీసం కొబ్బరికాయ అట్టిపండన్నా పట్టుకొని పోతారు, అగరబత్తలన్నా పట్టుకొని పోతారు. మనం ఏం చేస్తాం? చేతులు ఒప్పుకుంటూ వచ్చి ఏం చేస్తాం? దేవుని చిత్తం. ఏం చేస్తాం? ఓ హల్లెలూయా ఆమేన్. రూపాయి ఖర్చు లేదు. అదే పర్సులైకల్ రూపాయి తీయాల్సి వస్తే అప్పుడు దేవుని చిత్తానికి భిన్నమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, దేవుని చిత్తానికి విరుద్ధమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, సేవకునికి విరోధమైన ఎందుకంటే రూపాయి ఖర్చు అవుతుంటే మనకి ఏమైతుంది? బాధ కలుగుతుంది. అదే రూపాయి ఖర్చు లేని చోట దేవుని చిత్తం అని చెప్పు హ్యాపీగా అంటాం. దేవుని చిత్తం. ఈమెం చేసింది విధురాలు? ఎవరి మాట విన్నది? ఏలియా చెప్పిన మాట, దేవుడు కాదు. ఎవరు చెప్పిన? దేవుడు చెప్పలేదు. దేవుడు ఎవరికి చెప్పిండు? ఏలియాకు. ఏలియా ఎవరికి చెప్పిండు? వాస్తవానికి ఒకవేళ అదే విధవరాలి స్థానములో ఈనాడు విశ్వాసులు ఎవరన్నా ఉంటే ఏమందరు? అయ్యా, నువ్వు చెప్పినవు బాగానే ఉంది, నువ్వు చెప్పిన మాట పక్కన పెట్టి దేవుడు నాకు చెప్పితే అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు నేనేం చేస్తా? అప్పం చేసుకొని.
ఎందుకంటే నువ్వు చెప్పిన మాట నేను అంత ఈజీగా ఎట్లింటా? ముందే బ్రహ్మపరిచే ఆత్మలు తిరుగుతా ఉన్నాయి. అర్థమవుతుందా? బ్రహ్మపరిచే ఆత్మలు తిరుగుతా ఉన్నాయి. ఏమో నువ్వే బ్రహ్మపరిచే ఆత్మవేమో, కాబట్టి నువ్వు చెప్పింది నేను నేరుగా ఎట్లా ఇంటా? నేను వినా. సరే నువ్వు చెప్పినావు కదా, నేను ఇంటికి పోయి ఏం చేస్తా? మోకాలు ఉండి ప్రార్థన చేస్తా. ప్రభు, ఆయన ఎవరు వచ్చిండు, వచ్చి ఇట్లా చెప్పిండు, మీరు చిత్తమా కాదా? చెప్పు నాయన, చెప్పు తండ్రి. అర్థమవుతుందా? అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తారు? ఏం చేస్తారు? దేవుని చిత్తాన్ని గ్రహించటానికి ఇంకా మళ్ళీ మీదికి వాళ్ళ 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 జీవితంలో ఏం లేదు, నెమ్మది, తృప్తి. రోజు మూడు పూటలు తింటాం, అన్ని విధాల వసతులు అయినా కూడా నెమ్మది లేదు, తృప్తి లేదు. ఎందుకంటే దేవుని చిత్తం నెరవేరిస్తే తృప్తి వస్తుంది. నెమ్మది ఎప్పుడు వస్తుంది? శాంతి ఎప్పుడు కలుగుతుంది? దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మాత్రమే. దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు నెమ్మది ఉండదు, ఎంత తిన్నా తృప్తి ఉండదు. అందుకే ఈరోజు చాలా మంది విశ్వాసులు ఏం లేదు, నెమ్మది, శాంతి, తృప్తి ఇవేమి లేవు. ఏదో బతికేస్తున్నారంటే, ఏదో బతికేస్తున్నారంటే. అందుకే ఈరోజు ఏం కావాలంట? దేవుని చిత్తాన్ని, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఏం చేయాలి? మూల్యం చెల్లించాలా లేదా? విధవరాలతో ఏలియా చెప్పినప్పుడు ఏమన్నా? మొదట నాకేం చేసుకో, మొదట నాకు అప్పం చేయి, ఉన్న పిండితో మొదట నాకు అప్పం చేయమన్నా. అందుకే రాసుందా, ఆమె వెళ్ళి అలాగున చేసింది. ఏ నమ్మకంతో చేస్తుంది? ఎవరు ఏలియా? అప్పుడే చూసిన ఒక అపరిచితమైన. నువ్వు నన్ను ఎన్నేళ్ల నుంచి చూస్తున్నావు? ఎన్నేళ్ల నుంచి చూస్తున్నావు? సారెపాతు విధవరాలు ఒకవేళ పరలోకములో ఉంటే మిమ్మల్ని చూసి ఏమంటది? నేను ఒకటి స్త్రీల గురించే కాదు, అందరినీ కలిపి చెప్తున్నా. మళ్ళీ మీరు ఒక్కరినే ఏం చేసుకునేరు? అక్కడ స్త్రీ అని ఉంది కాబట్టి స్త్రీల గురించే చెప్పినాను, మళ్ళీ అదొక బదల. స్త్రీలు ప్లస్ పురుషులు అందరిని కలిపే చెప్తున్నా. ఒకవేళ మనం ఏం చేస్తా? ఎన్నేళ్ళు అయింది మనం చూసి? అదే సారెపాతు విధవరాలు ఒకవేళ పరలోకంలో ఉంటే ఏమంట? ఏందయ్యా, ఎప్పుడో అసలు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు, అప్పుడే వచ్చిండు. నీళ్ళు ఏమన్నాడు? సరే చాలా నీళ్ళు ఉన్నాయి కదా, తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నా. తర్వాత పోతుంటే ఏమంటున్నాడు? అప్పం కూడా చేసుకుని రమ్మంటున్నాడు. లేదయ్యా మాకు లేదు, ఇంతే ఉంది, మేము అది చేసుకొని చావక ముందే తినేసి చచ్చిపోదాం అనుకుంటున్నా. అంటే కరువు కదా, ఇంక లేదు, ఏం లేవు. విధవరాలు, ఆస్తిపర్రాలు కూడా కాదు, ఇక ఏం లేదు, మేము తినేసి ఏమైపోతాం, చచ్చిపోతా. కానీ అయినా కూడా ఏమంటున్నాను? నువ్వు పోయి ఏం చెయ్యి, మొదట ఏమన్నా మొదట నాకు అప్పం చేసిన తర్వాత నువ్వేంటి? రమక్క, నేను ఒక మాట అంటా ఉదాహరణ. నేను ఇందాక చెప్పిన మాట వాస్తవం, మళ్ళీ తర్వాత మాట మార్చిన అనొద్దు. నేను అంటా రమక్క, ఫస్ట్ ఏం చెయ్యి, నువ్వు సాయంత్రం అన్నం ఇంట్లో వండుకోవడానికి, మీకు వండటానికి ముందు ఏం చెయ్యి, నాకు వండుకొని తెచ్చిన తర్వాత మీరు వండుకొని తినండి అన్నాను. సాధ్యమేనా? చూసినావా పాస్టర్ చూడు ఎంత అది అనా, ఎన్ని తిట్టిపోస్తారు. ఏమైనా తప్పు మాట్లాడినా నేను? మొదట నాకు చేసి పెట్టినాక నువ్వేం చెయ్యి, చేసుకోమన్నా. అది కూడా ఏముంది, కిలో బియ్యం ఉన్నాయి అనుకో, లేదా కొన్ని బియ్యం ఉన్నాయి, ఆ కొన్ని ఏమంట, దీని ఇంత ఉంటది కదా, ఎంత ఎసరు, ఎంత బియ్యం ఉన్నాయి అనుకో, అంత బియ్యంలో నువ్వేం చేయి, నాకు అన్నం పెట్టు, తర్వాత దేవుడు నీకు ఇస్తలే, లేకపోతే తర్వాత నువ్వు చేసుకుందులే అన్నాను. ఎవరైనా సిద్ధమా? ఎన్నేళ్ల నుంచి చూసినావు? ఇవాళ ఒక ఆమె గుర్తు చేస్తుంది, 10 సంవత్సరాలు ఇచ్చిన పాస్టర్ మేము చూడబట్టి అంటున్నారు. మీలో చాలా మంది నన్ను చూసి ఎప్పటి నుంచే, ఏళ్ళ నుంచి. ఇక ఈమెనైతే ఏం చేసి, ఆమె ప్రార్థనకు వచ్చినప్పుడు ముందు వేసేది ఇటు కాళ్ళ దగ్గర. ఆమెకి ఇంత ఉండే, ఎంత పెద్దగా అయింది, 12 సంవత్సరాలు అయిపోయింది.
ఇన్ని ఏళ్ళ నుంచి చూసినా కూడా ఇంకా మనం ఏం చేస్తాం అనా? దేవుని చిత్తం ఇది అని చెప్తే కూడా మనం ఏం చేయాలి? నమ్మడానికి వినటానికి సిద్ధం. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, ఇక ఎన్నడూ కూడా ఏం కాదు, నీ ఫలము ఎవరు తినకుందురుగాక. కాబట్టి ప్రియులారు, ఈరోజు దేవుని నీ పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో ఏం చేయాలి? ఏం చేయాలి? ఏంటిది నీ పట్ల దేవుని చిత్తం? సారెపాదు విధవరాల పట్ల ఏంటి? కరువు కాలంలో ఎవరిని పోషించాలి? ఆమె ద్వారా దేవుడు ఏలియాను పోషించాలి. ఇప్పుడైతే కరువు లేదు కదా, ఉందా? ఇంకా కరువు వస్తే మాత్రం ఇంకెట్టుండును? బియ్యం మెతుకు, అన్నం మెతుకుల కోసం కొట్టుకుందామేమో, ఏదా? అన్నం మెతుకుల కోసం కొట్టుకుందామేమో. ఇంకో వచనం దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇది మీరు ఎట్లా అర్థం చేసుకుని నాకు తెలియదు, కానీ నేనైతే చెప్పేస్తున్నాను. ఇక దేవుడే చూసుకోవాలి. ఇక మీ ఆలోచనలన్నీ దేవుడే చూడు. 8వ అధ్యాయం, లూకాసు సువార్త 8వ అధ్యాయం. లూకాసు సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 1, 2 వచనాలు. 1, 2, 3 వచనాలు. లూకాసు సువార్త 8వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. వెంటనే ఆయన దేవుని రాజసువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యయగు యోహన్నాయు, సూసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయొచ్చు వచ్చిరి. వారికి ఏం చేస్తూ వచ్చారట? ఉపచారం. కింద 4 ఏముంది? ప్రాచీన పత్రులలో ఏమనుంది? ఆయనకు ఉపచారము అని పాఠాంతరం. ఆయనకు ఉపచారం అంటే దేవునికి ఏం యేసు ప్రభు ఏం చేస్తున్నా? పట్టణాలలో, వీధులలో, గ్రామాలలో తిరిగి సువార్త చెప్తూ ఉంటే ఆయనను వెంబడించే వారిలో ఏం చేస్తున్నారు? అనేకులు తమ ఆస్తిని బట్టి ఏం చేస్తున్నారు? ఆయనకు ఉపచారం. తమకు కలిగిన దానిని బట్టి ఏం చేస్తున్నారు? దేవుని సువార్తను ప్రకటించేటువంటి యేసు ప్రభుకి ఏం చేస్తున్నారంట? ఉపచారం. ఆయన శిష్యులకు ఏం చేస్తున్నారు? ఉపచారం. మగ్దలేని మన సారెపాతు విధవరాలు ఎవరికి ఉపచారం చేసింది? ఏలియా. ఎక్కడ కొంతమంది స్త్రీలు ఎవరికి ఉపచారం చేశారు? యేసు ప్రభుకి ఆయన శిష్యులు. అందుకే ప్రియులారా, ఈరోజు మంచిగా అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? దేవుని చిత్తం ఏమైంది? నెరవేర్చాలంటే ఏమైందో తెలవాలి కదా మనకు. ఫస్ట్ దేవుని చిత్తం ఏంటిది? ఏంటిది దేవుని చిత్తం? మనకి ఎట్లుంటది? ఇంట్లో దేవుని చిత్తం నెరవేర్చకపోతే పరలోకానికి మనం తెలుసు కదా. మత్తయి సువార్త 7:21 తెలుసు కదా. సిస్టర్లు మర్చిపోయారా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచనం తెలుసు కదా. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు ఏం కాడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే. కాబట్టి ఈరోజు మన పరిస్థితి ఏంటిది? ప్రాంతానికి రావటమే మహా గొప్ప. ఇంకా ఉపచారం ఎక్కడిది? ఇంకా నయం అపకారం చేయకుండా ఉంటే బాగుండు. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, ఉపచారం చేయకపోయినా పర్లేదు, అపకారం చేయకుండా ఉంటే చాలు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఏం చేయాలి? ఎంతమంది స్త్రీలు? అనేకులు. అందుకే ఇక్కడ ఏముందంట? వీరును ఇతర అనేకులు. వీరును ఇతర అనేకులు ఏం చేశారంట? తమ కలిగిన దానిలో యేసు ప్రభుకి ఉపచారము. ఇప్పుడు మన పట్ల దేవుని చిత్తం ఏంటి మరి? నేను ఇండైరెక్ట్గా ఎవరితో చెప్తలేను, డైరెక్ట్ గానే చెప్తున్నా. ఈ వాక్యం అందరికీ వర్తిస్తుంది. మళ్ళీ
ఏమన్నా శ్రావణ్ పుట్టినరోజు కాబట్టి శ్రావణ్కి అంటే మరి శ్రావణ్ని కూర్చోబెట్టి చెవులే చెప్తా, మీకెందుకు ఇదంతా తినిపించుడు అనగా ఆయన చెవులే పిలిచి చెవులే చెప్తా, ఇంక ఇట్లా అట్లా చెప్తా, మీరందరూ కూర్చొని చప్పట్లు కొట్టుకుని పాటలు పాడుకోండి. అందరికి ఎందుకు వినిపిస్తున్నా? అందరికీ ఇది వర్తిస్తుంది కాబట్టి సందర్భం ఆయనకు వర్తిస్తుంది, ఈ కుటుంబానికి వర్తిస్తుంది, అందరికీ కూడా ఏమైతుంది? వర్తిస్తుంది. మనకు కలిగిన దాంట్లో ఉపచారము చేయకపోతే ఏమైతుంది? ఏమైతుంది? ఇక్కడ ఇంకా వస్తా, ఇంకా ఇంకా అయిపోయింది, కొంచెం కొద్దిసేపు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో బంద్ చేద్దాం. మార్చి వార్త 11లోకి రండి.